అనగనగా ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. భర్త, భార్య, కొడుకు మాత్రమే కలిసి ఉండేవారు. తాను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. తాను డబ్బు పరంగా పేదవాడైనప్పటికీ మనసు మాత్రం చాలా ఉన్నతమైనది. రోజులాగే కట్టెలు కొడుతూ కొడుతూ, అరే, ఇది చాలా పచ్చిగానే ఉందిగా, మనకి కావలసినవి ఎండిన కట్టెలు కదా అనుకుని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఇలా అన్నాడు. దారి మర్చిపోయి ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్నాను. నాకు కొంచెం మంచినీళ్లు తాగించగలవా? నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతాడు సాధువు. ఇంతలో ఈ మాటలు విన్న రామయ్య ఇలా అంటాడు. అయ్యో, తప్పకుండా స్వామీజీ, ఇదిగో తీసుకోండి అంటూ ఒక చెంబుతో నీళ్లిస్తే సాధువు ఆ నీళ్లను కడుపు నిండా తాగి కృతజ్ఞతలు చెప్తూ ఆ సాధువు రామయ్య వంక చూశాడు. రామయ్య చూస్తే చాలా బాధగా ఉండడం గమనించి ఇలా అడుగుతాడు. ఏమైంది నాయనా, ఇంత విచారంగా ఎందుకున్నావు అని అడుగుతాడు సాధువు. స్వామి, నేను చాలా పేదవాడిని. ఈ అడవిలో రోజు ఇట్లా కట్టెలు కొట్టి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ ఏం లాభం? దీంతో వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. ఈ మాటలు విన్న సాధువుకి అంతా అర్థమైంది. రామయ్యకి ఏదో ఒకటి మంచి చేయాలి అనుకుంటాడు. అనుకోగానే సాధువు చేతిలో ఒక దీపం ప్రత్యక్షమవుతుంది. దాన్ని రామయ్యకి ఇస్తూ, ఇదిగో నాయనా, తీసుకో, నీకే. దాన్ని చూసిన రామయ్య ఇలా అంటాడు. కానీ ఇది ఒక దీపం కదా, దీన్ని నేనేం చేసుకోను స్వామి. అయ్యో అమాయకుడా, ఇది మామూలు దీపం కాదు, మాయా దీపం. అవునా? మాయా దీపమా? అవునాయనా, ఇది ఒక మాయా దీపం. దీన్ని వెలిగించి నువ్వేది కోరుకుంటే అది దొరుకుతుంది అని చెప్తాడు సాధువు. సాధువుకి ధన్యవాదాలు చెప్పి రామయ్య ఆ దీపాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. సీతా, చూడు నాకేం దొరికిందో అంటూ సంతోషంగా తన భార్యని పిలిచి ఈ దీపాన్ని చూపిస్తాడు. ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావ్? ఇదిగో చూడు, మాయా దీపం. ఏంటి, మాయా దీపమా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా? అయ్యో, ఇదొక మాయా దీపం సీతా, చూస్తావా దీని మహిమ? అయితే సరే, చూద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది, నా కోసం తినడానికి ఏదైనా తెప్పించు అని అంటుంది సీత ఆశగా. వెంటనే రామయ్య దీపాన్ని వెలిగించి భోజనాన్ని కోరుకుంటాడు. అంతే, అక్కడ భోజనం ప్రత్యక్షమైపోతుంది. చూసావా దీని మహిమ? ఇప్పుడు నీకు ఏది కావాలన్నా ఈ మాయా దీపాన్ని నువ్వు కోరొచ్చు. ఇదిలా ఉండగా ఎప్పట్లాగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు రామయ్య. రామయ్య అలా వెళ్లగానే సీత ఇంకా వాళ్ళ అబ్బాయి కలిసి ఆ దీపాన్ని వెలిగించి ఏది కావాలో అది కోరుకుంటారు. పెద్ద ఇల్లు, ఇంట్లో ఉండే విలాసవంతమైన వస్తువులు, వీటన్నిటితో వారి తీరే మారిపోతుంది. సాయంత్రం అవగానే రామయ్య అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఇలా అనుకుంటాడు. అరే, ఇదసలు నా ఇల్లులా లేదే, నా ఇల్లు చాలా చిన్నది కదా. ఇంతలో రామయ్య భార్య సీత గుమ్మం ముందే నిల్చుని ఇలా అంటుంది. ఏవండోయ్, ఇది మన ఇల్లే, ఇదంతా మాయాదీపం మహిమండి. మాయాదీపం పుణ్యమా అని వారికి అవసరమైనవన్నీ సమకూర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మాయాదీపం ఇచ్చిన సాధువు ఆ ఇంటి వైపుగా వచ్చి ఇలా అంటాడు. అమ్మా, తాగడానికి కొంచెం నీళ్లుంటే ఇవ్వండమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. రామయ్య లోపల నుంచి ఇదంతా విని ఇలా అంటాడు. ఎవరక్కడా మన ఇంటి ముందుకొచ్చి నీళ్ళడిగేది? తెలీదండి, చూడ్డానికి ఎవరో ముష్టివాడ్లా ఉన్నాడు. పొమ్మన వాడికి మన ఇంటి ముందు నుంచి, దరిద్రం అంటూ రామయ్య లోపల నుండి అరుస్తాడు. నీళ్లు లేవు, ఏం లేవు, వెళ్ళెక్కడి నుంచి అంటూ కోపంగా తలుపులు వేసేస్తుంది సీత. సాధువు కూడా పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రామయ్య కొడుక్కి చాలా ఆకలిస్తుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతాడు. సీత ఆ మాయాదీపం వెలిగించి భోజనం కోరుకుంటుంది. కాని భోజనం దొరకదు. అప్పుడిలా అంటుంది. అరే, ఈ దీపానికి ఏమైంది? ఎందుకు పని చేయట్లేదబ్బా? రామయ్య కూడా వెళ్లి మాయాదీపాన్ని వెలిగించడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా కూడా ఆ దీపం పనిచేయదు. అప్పుడు రామయ్యకి గుర్తొస్తుంది. ఇందాక మన ఇంటి ముందుకొచ్చిన సాధువే నాకు దీపం ఇచ్చిన సాధువు అని అనుకుంటూ అడవి వైపు పరిగెత్తుకుంటూ కంగారుగా వెళ్తాడు. స్వామి, స్వామి, ఆగండి! స్వామి, స్వామి, ఆగండి! సాధువు రామయ్యను చూసి ఆగుతాడు. రామయ్య చేతులు జోడించి ఇలా అంటాడు. అయ్యో, నన్ను క్షమించండి స్వామి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయింది, పిచ్చిది.
పదండి స్వామి, మన ఇంటికి వెళ్దాం. పదండి, నేను మీకు మంచినీళ్ళు ఇచ్చి మీ దాహం తీరుస్తాను. పదండి. అని అంటాడు రామయ్య. బదులుగా సాధువు ఇలా అంటాడు. వద్దు నాయనా, ఇప్పుడు నువ్వేం చేసినా లాభం లేదు. నీలో ఎప్పుడైతే మానవత్వం ఉండేదో అప్పుడు ఆ దీపం నీకు ఉపయోగపడింది. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడే నీలో ఆ మానవత్వం నశించింది. ఇక ఆ దీపం పనిచేయదు అనుకుంటూ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం రామయ్య ఎంతో బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? ఇతరులకి సహాయం చేసే గుణం ఉండాలి. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడూ మనలో మానవత్వం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఒకానొక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఉండేవాడు. తాను చాలా పేదవాడు. చదివించడానికి డబ్బుల్లేక పాపం రాము చదువు మధ్యలోనే ఆగిపోయింది. కాని రాముకి చదువంటే చాలా ఇష్టం. ఎక్కువ ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక రాము ఇంటి దగ్గరే ఉండి చదువుకునేవాడు. రాము వాళ్ల నాన్న రోజూ కూలి చేసి కుటుంబాన్ని పోషించేవాడు. తన కోసం కష్టపడుతున్న తల్లిదండ్రుల్ని చూసి రాము చాలా బాధపడేవాడు. రాము వాళ్లని చూసినప్పుడల్లా ఇలా అనుకునేవాడు, ఎప్పటికైనా నేను గొప్పవాడినవుతాను, నా తల్లిదండ్రుల పేరు నిలబెడతా అని అనుకునేవాడు. ఇదిలా ఉండగా ఓ రోజు రాము పని మీద బజారుకొస్తాడు. అక్కడ ఒక కూరగాయల వ్యాపారి ఒక ముసలి వ్యక్తికి తక్కువ కూరగాయలిచ్చి ఎక్కువ డబ్బు తీసుకోవడం రాము గమనించాడు. వెంటనే రాము అక్కడికి వెళ్లి ఆ కూరగాయల వ్యాపారితో ఇలా అంటాడు. ఆ ముసలాయిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నావు అని అడిగాడు రాము. అప్పుడు కూరగాయల వ్యాపారి ఇలా అన్నాడు. ఎల్లెల్లబాయ్, అసలు అడగడానికి నువ్వెవరా? నీకేటి సంబంధం? మాట్లాడకుండా నీ పన్ను చూసుకో. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు కూరగాయలకి సరైన రేటు తీసుకున్నప్పుడే వెళ్తా. అప్పుడా కూరగాయల వ్యాపారి మిగిలిన డబ్బులు వెనక్కిచ్చేస్తాడు. ముసలాయన చాలా సంతోషించి రాముని ఇలా అడుగుతాడు. చూడ్డానికి చాలా తెలివైన వాళ్ళ ఉన్నా. ఏం చదువుతున్నావు బాబు? తాతయ్య, నేను స్కూల్కి వెళ్ళను. ఎందుకు? ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టేంత డబ్బు మా దగ్గర లేదు. ఇంకా మా ఇంటికి స్కూల్ చాలా దూరం. రాము మాటలు విన్నాక ముసలాయనికి చాలా జాలి కలిగింది. రాముని వాళ్ళింటికి తీసుకువెళ్లి ఒక సైకిల్ చూపించి ఇలా అన్నాడు. బాబు, ఇదిగో ఈ సైకిల్ తీసుకో. ఇది మా అబ్బాయి వాడేవాడు. ఇదొక మాయా సైకిల్. ఇది గాల్లో తేలుతుంది, నీళ్ళల్లో నడుస్తుంది. ఇప్పుడు దీని అవసరం నాకేమీ లేదు. ఇదిగో ఈ డబ్బులు కూడా తీసుకో. వెళ్ళు, ఫీజు కట్టి బాగా చదువుకో, ఇతరులకి సహాయపడు. సైకిల్ని డబ్బుని తీసుకుని రాము చాలా సంతోషించాడు. ఆ ముసలాయనికి కృతజ్ఞతలు చెప్పి ఆ సైకిల్ ఎక్కి అక్కడి నుండి ఎంతో ఆనందంగా ఇంటికొచ్చేశాడు. ఇంటికి వెళ్ళగానే రాము ఆ సైకిల్ని వాళ్ళ అమ్మా నాన్నలకి చూపించాడు. ఇంకా మరుసటి రోజు స్కూల్కి వెళ్లి ఫీజు కట్టి జాయిన్ అయ్యాడు. చక్కగా చదువుకోవడం మొదలుపెట్టాడు. ఓ రోజు స్కూల్ విడిచిపెట్టాక ఇంటికి వెళ్తుండగా దారిలో ఒకతను అనుకోకుండా నదిలో పడిపోయాడు. అది చూసిన రాముకి ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ లేరు. ఇంతలో తనకి ఈ సైకిల్ నీళ్లలో కూడా నడుస్తుంది అన్నమాట గుర్తొచ్చింది. వెంటనే సైకిల్ పై నుండి నదిలోకి ఒక్కసారిగా దూకి ఆ వ్యక్తిని తన సైకిల్ పై కూర్చోబెట్టుకుని బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. ఆ వ్యక్తి రాముకి ధన్యవాదాలు చెప్పాడు. రాము కూడా సైకిల్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాము స్కూల్కి వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి గుండె నొప్పితో బాధపడడం చూశాడు. హాస్పిటల్స్ కూడా పట్నంలోనే ఉండడంతో అంబులెన్స్ కూడా ఆ ఊరికి వచ్చేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రాముకి ఆ సైకిల్ గాలిలో కూడా ఎగరగలదు అనే విషయం గుర్తొచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఒక తాడుతో గట్టిగా కట్టేసి సైకిల్ స్టార్ట్ చేయగానే గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. అలా ఎగురుకుంటూ పట్నంలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లి వైద్యం చేయించి వ్యక్తి ప్రాణాలు కూడా నిలబెట్టాడు రాజు. ఈ విధంగా ఊరిలో ఉన్న వాళ్లందరికీ తన మాయా సైకిల్ ద్వారా సహాయం చేసేవాడు. అప్పుడప్పుడు ఎవరిదైనా సామాన్ తీసుకువెళ్లడం, నీళ్లు మోయడం, చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు సైకిల్ పై తిప్పడం చేసేవాడు. ఇదిలా ఉంటే అదే ఊర్లో రాముతో పాటు స్కూల్లో చదివే ఇద్దరు అబ్బాయిలు చాలా అల్లరిగా ఉండేవారు. వాళ్ళు రాము సైకిల్ ని చూసి చాలా అసూయపడేవారు. రాము ఈ మధ్యన చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు అందరిలో. తన సంగతి ఏంటో చూడాలరా. నువ్వు చెప్పింది నిజం రా. మనిద్దరం కలిసి ఇవాళ ఆడి సైకిల్ గాలి తీసేద్దాం. అప్పుడు చూద్దాం రాము ఊర్లో అందరికి ఎలా సహాయం చేస్తాడో తీరిపోద్ది.
అలా అనుకుంటూ ఇద్దరూ ఎవ్వరూ చూడకుండా నెమ్మదిగా రాము సైకిల్ దగ్గరికి వెళ్లారు. గాలి తీద్దామని సైకిల్ని ముట్టుకోగానే ఒక్కసారిగా షాక్ తగిలి ఇద్దరూ కింద పడిపోతారు. ఇది చూసిన రాము వాళ్ళని వెంటనే తన సైకిల్పై ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. కానీ రాము మంచితనాన్ని తెలుసుకున్న స్నేహితులు రాముకి సారీ చెప్తారు. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలి. వాళ్ళు మనకు మిత్రువైనా శత్రువైనా కూడా. చేస్తారుగా పిల్లలు? ఒకానొక ఊరిలో రాజు అనే పేదవాడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తర్వాత తన కొడుకు సోముతో కలిసి ఉండేవాడు. తాను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని బజార్లో అమ్మి తన కొడుకుని పోషించేవాడు. రోజులాగే రాజు అడవికి వెళ్లడానికి బయలుదేరదాము అనుకునే లోపల తనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కింద పడిపోతాడు. వెంటనే సోము చూసి మంచం మీద పడుకోబెడతాడు. పాపం రాజుకి పక్షవాతం వచ్చిందని తెలుస్తుంది. ఇక మంచం మీద నుండి కూడా లేవలేని పరిస్థితి. కొడుకు సోము చాలా డాక్టర్లకి చూపిస్తాడు. ఎన్నో మందులు వాడినా ఫలితం లేకపోతుంది. ఇదంతా చూస్తూ సోము చాలా బాధపడేవాడు. చివరిగా సోము ఒక ఋషి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. స్వామి, దయచేసి నాకు కొంచెం సహాయం చెయ్యండి. ఏమైంది బాబు? ఎందుకింత విచారంగా ఉన్నావు? స్వామి, నాకు అమ్మలేదు. ఉన్న నాన్న కూడా మంచాన పడ్డాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. ఒకవేళ మా నాన్నకేదైనా జరిగితే నేను అనాథనైపోతాను స్వామి అంటూ పాపం సోము ఏడవడం మొదలుపెట్టాడు. నాయనా, ఏడవకు. మీ నాన్నకి జబ్బు నయం అవ్వాలంటే పశ్చిమ దిశగా ఒక అడవి ఉంది. అక్కడికి వెళ్ళి ఒక వేరుని తీసుకోరా. అప్పుడు మీ నాన్న జబ్బు నయమవుతుంది. అవునా? నిజమా స్వామి? అవును నాయనా. కాని ఆ మాయావేరుని తీసుకురావడం అంత సులభం కాదు. ఆ అడవిలో భయంకరమైన రాక్షసుడుంటాడు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు వాటికి సరియైన సమాధానాలిస్తే తాను నీకు ఆ వేరునిస్తాడు అని సాధువు చెప్తాడు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా సోము పశ్చిమ దిశగా ఉన్న అడవికి బయలుదేరాడు. ఆ అడవి చాలా నిర్మానుష్యంగా, చాలా భయంకరంగా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఒక రాక్షసుడు సోముకి ఎదురుపడతాడు. సోము ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతాడు. రాక్షసుడు గారు, మీ దగ్గర మాయావేరుందా? అది నాకు ఇవ్వగలరా? మా నాన్నకి ఆరోగ్యం బాలేదు. అప్పుడు రాక్షసుడు మొదటి ప్రశ్నని అడుగుతాడు. భళా బాలకా భళా, నువ్వు ఒక్కడివే వచ్చి నా దగ్గర ఇలా ధైర్యంగా నిలబడ్డావు. నీ ధైర్యానికి మేము సంతోషిస్తున్నాం. కానీ మేము అడిగే ఆ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పగలిగితే నీకు ఆ మాయావేరుని ఇస్తాం. చెప్పు, అడగమంటావా? నేను సిద్ధంగా ఉన్నాను. మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను. అడగండి మీ ప్రశ్నల్ని. చీమకి 2 చీమల ముందు ఒక చీమ, చీమకి 2 చీమల వెనకాల ఒక చీమ. చెప్పు, మొత్తం ఎన్ని చీమలు? సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. 3 చీమలు. భళా, సరైన సమాధానం చెప్పావు. ఇప్పుడు మరో ప్రశ్న. రెండో ప్రశ్న కాచుకో. నేను నా శరీరంలో ఒక 20 భాగాలు కోసుకున్నాను, కానీ ఒక్క చుక్క కూడా రక్తం కారలేదు. ఏంటది ఉంటుంది? ఈ ప్రశ్నకి కూడా సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు. మన చేతికి కాళ్ళకి ఉన్న గోర్లు. రాక్షసుడు సమాధానం విని చాలా సంతోషపడతాడు. పెద్దగా నవ్వడం మొదలు పెడతాడు. ఇంకా చివరిగా 3వ ప్రశ్న కూడా అడిగేశాడు. భళా భళా, చివరి ప్రశ్న కాచుకో. చల్లగా ఉన్నప్పుడు నల్లగా, వేడిగా ఉన్నప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేదేది? సోము మళ్ళీ ఆలోచించాడు. రాక్షసుడు భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు. సోము ఠక్కున సమాధానం చెప్పాడు. ఇంకా ఉంది బొగ్గు. భళా బాలకా భళా, నువ్వు నన్ను సంతోషపెట్టావు. నువ్వే అసలైన పుత్రుడివే. ఇదిగో తీసుకో మాయావేరు. దీనితో మీ నాన్న జబ్బుకి వైద్యం చేయించు. సోము ఆ రాక్షసుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇంటికి రాగానే సోము ఆ మాయావేరుని తండ్రికి తినిపించాడు. వెంటనే వాళ్ల నాన్నకి జబ్బు నయమైంది. ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైంది? మన తల్లిదండ్రుల కోసం మనం ఏది చేయడానికైనా వెనకాడకూడదు. వాళ్ల కోసం ఎంత చేసినా తక్కువే. అమ్మ నాన్నలని ప్రేమగా చూసుకోవాలి. సరిగ్గా 100 ఏళ్ల నాటి మాట.
ఒకానొక ఊరిలో కోరికలు తీర్చే చెట్టుండేది. ఆ చెట్టుకి నీళ్లు పోసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఓ రోజు ఓ వ్యక్తి చెట్టు దగ్గరికి వచ్చి, ఓ చెట్టు, నాకు చాలా డబ్బు కావాలి. అని అడుగుతాడు. అలా అడిగిన వెంటనే తన ముందు ఒక డబ్బు మూట ప్రత్యక్షమైపోతుంది. ఆ వ్యక్తి చెట్టుకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అందరూ ఆ చెట్టుకి నీళ్లు పోసి వారి వారి కోరికలు తీర్చుకునేవాళ్లు. ఎంతో మంది పేదవాళ్లు ఇలా వారి అవసరాలు ఈ కోరికల చెట్టు ద్వారా తీర్చుకునేవారు. కాని కొన్నాళ్లకి కోరికలు తీర్చే చెట్టు ముసలిదైపోయింది. పాపం దాని శక్తులన్నీ నశించిపోయాయి. ఇప్పుడది ఎవరి కోరికలు తీర్చే స్థితిలో లేదు. ఇలా ఉండగా ఓ రోజు ఒక ఆవిడ ఆ చెట్టు దగ్గరికి వచ్చి, నాకు తినడానికి ఏదైనా కావాలి అని అడిగింది. కాని ఆ చెట్టు ఆమె కోరిక తీర్చలేకపోయింది. పాపం ఆవిడ నిరాశగా వెళ్ళిపోయింది. ఇది చూసిన చెట్టు చాలా బాధపడి తనలో తానే ఇలా అనుకుంది, ఏదైనా మాయ జరిగి నా శక్తులు నాకు తిరిగొస్తే ప్రజల కోరికలు తీర్చగలిగేదాన్ని. వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్లడం నాకేమీ నచ్చడం లేదు. భగవంతుడా, నా శక్తులన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తే నీకు చాలా రుణపడి ఉంటాను అంటూ చెట్టు ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెట్టును చూసి, ఏమైంది చెట్టు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దేవుడా, నా శక్తులన్నీ కోల్పోయాను. నేను ఎవ్వరి కోరికను తీర్చలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఒక ఉపాయం ఉంది, కానీ అది చాలా కష్టమైనది. ఇక్కడ నుండి అడవికి చాలా దూరంలో ఒక మాయా బావి ఉంది. అందులో నుంచి నీళ్లు తెచ్చి నీకు పోస్తే నీ శక్తులన్నీ నువ్వు తిరిగి పొందగలవు. కానీ ఆ నీళ్ళెవరు తెస్తారు? అది మాత్రం నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి దేవుడు మాయమైపోయాడు. చెట్టు చాలా నిరుత్సాహపడిపోయింది. ఎందుకంటే చెట్టు నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్లలేదుగా. పాపం ఏడుస్తూ ఉంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ చెట్టు ఏడుపు విని వెనక్కి వచ్చాడు. ఏమైంది కోరికల చెట్టు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ చెట్టు తనకి జరిగిందంతా చెప్పింది. ఆ వ్యక్తి చాలా సమర్థుడు. ఎలాగైనా ఆ చెట్టుకి సహాయం చేయాలి అనుకుంటాడు. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చెప్పు, నేనేం చెయ్యాలో? ఈ అడవికి దూరంగా ఒక మాయా బావి ఉంది. అక్కడ నుంచి నీళ్లు తెచ్చి నాకు పోయాలి. అప్పుడు నా శక్తులన్నీ తిరిగి నాకు లభిస్తాయి. ఇవన్నీ విన్న ఆ వ్యక్తి అక్కడి నుండి నేరుగా అడవికి బయలుదేరాడు. అలా నడుచుకుంటూ ఆ మాయాబావి దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే అక్కడ ఆ బావిలోంచి నీళ్లు తోడి ఒక బాటిల్లో నింపుకున్నాడు. ఎంతో సంతోషంగా ఆ నీళ్లు తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూస్తూనే చెట్టు కూడా చాలా సంతోషించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి బాటిల్లో ఉన్న నీళ్లని చెట్టు మొదల్లో పోయగానే ఒక అద్భుతం జరిగింది. ఆ చెట్టు పోగొట్టుకున్న శక్తులన్నీ తిరిగి తెచ్చుకుంది. చెట్టు ఎంతో సంతోషంతో ఆ వ్యక్తికి బంగారు నాణేల మూటను ఇచ్చింది. చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకుని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఒక ఆవిడ అక్కడికి వచ్చింది. పాపం ఆవిడ చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ దొరకలేదు. చెట్టు ఆమె ఆకలిని తెలుసుకుని తనకున్న శక్తితో ఆహారాన్ని తెప్పించింది. ఆవిడ కడుపు నిండా తిని చెట్టుకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. చెట్టు కూడా ఆమె ఆకలిని తీర్చినందుకు చాలా సంతోషించింది. ఇప్పుడు ఆ చెట్టు చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే అది అందరి కోరికలు తీర్చగలుగుతుంది, ఇంకా సహాయం కూడా చేయగలుగుతుంది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, సాటి మనిషికి మనకు చేతనైన సహాయం చేయాలి. అనగనగా ఒక ఊరిలో సచిన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. టైం దొరికితే చాలు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అలా అని చదువులో ఏం లాస్ట్ కాదు, అన్నిట్లో ఫస్టే. ఓ రోజు స్కూల్లో సచిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండగా బాల్ వెళ్లి అక్కడ ఉన్న చెట్లలో పడుతుంది. సచిన్ బాల్ తేవడానికి వెళ్తాడు.
అక్కడ చూస్తే ఒక చిన్న బాటిల్ కనిపిస్తుంది. అది ఏంటా అని సచిన్ దాన్ని తెరిచి చూస్తాడు. ఇంతలో అందులో నుంచి ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. ఇన్ని రోజులు బాటిల్లో బందీ అయి ఉన్నాను. నన్ను విముక్తి చేసినందుకు కృతజ్ఞతగా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది దేవకన్య. సచిన్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సచిన్ సచిన్ అంటూ ఫ్రెండ్స్ పిలుస్తున్నారని అక్కడి నుండి సచిన్ వెళ్ళిపోతాడు. కాని ఆ దేవకన్య సచిన్కి ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంటుంది. ఎప్పటిలాగే మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టారు. క్రికెట్ ఆడుతూ ఉంటాడు. క్రికెట్ ఆడి మ్యాచ్లో విన్ అవుతాడు. ఇలా ప్రతి ఆటలో సచినే విన్ అవుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ అసూయ స్టార్ట్ అయింది. ఎలాగోలా సచిన్ని ఓడించాలి అనుకుంటారు. ఎప్పటిలాగే మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టారు. ఇక సచిన్ రన్స్ తీస్తుండగా కావాలనే ఒక ఫ్రెండ్ అడ్డు తగిలి సచిన్ పడిపోయేలా చేస్తాడు. పాపం సచిన్కి చేతికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. బ్యాటింగ్ చేయలేకపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఆ దేవకన్య సడన్ గా హోరున వర్షం కురిసేలా చేసి మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లిన సచిన్కి నిద్ర పట్టదు. ఓ పక్క చేయి నొప్పిగా ఉన్నా రేపు మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే కసితో ఉంటాడు. ఇక ఏం చేయాలో తెలియక అలా బాధతో ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇంతలో ఆ దేవకన్య అక్కడికి వచ్చి సచిన్ బ్యాట్ని తన చేతితో తాకి వెళ్ళిపోతుంది. ఉదయం నిద్రలేవగానే ఆ చెయ్యి నొప్పితోనే సచిన్ మ్యాచ్కి సిద్ధమవుతాడు. ఫ్రెండ్స్ అందరూ వాడు ఆడలేడు, ఎలాగైనా ఓడిపోతాడు అనుకుంటారు. ఇంతలోనే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సచిన్ అలా బ్యాట్ని టచ్ చేస్తే చాలు సిక్స్లు కొడుతుంటాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సచిన్కి కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. మొత్తానికి మ్యాచ్ మళ్లీ సచినే విన్ అవుతాడు. ఇదంతా చూస్తూ దేవకన్య ఎంతో సంతోషించి అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సచిన్ని తాము చేసిన తప్పుకి క్షమించమని అడుగుతారు. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎప్పుడూ ఎవరికీ చెడు చేయకూడదు. అలా చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది. ఒకానొక అందమైన ఊరిలో రాము సీత అనే భార్యాభర్తలు ఉండేవారు. వారిది చాలా పేద కుటుంబం. ఎంత పేదవారంటే 2 పూటలా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. రాము ప్రతిరోజు ఉదయాన్నే లేచి అడవికి వెళ్లేవాడు. అడవిలో కట్టెలు కొట్టి అవి పట్నం తీసుకువెళ్లి వాటిని అమ్మి ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. రాము చాలా అమాయకుడు. కాని రాము భార్య చాలా స్వార్థపరురాలు, చాలా తెలివైంది కూడా. ఎప్పుడూ రాముని వాళ్ల పేదరికం కోసం ఏదో ఒకటి అంటూనే ఉండేది. సూటిపోటి మాటలు కూడా అంటుండేది. ఆ మాటలకి రాముకి చాలా బాధ కలిగేది. కాని రాముకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చివరిగా రాము, నేను ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తానో అప్పుడే తిరిగి ఇంటికొస్తానని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే అడవికి వెళ్తాడు. అడవిలో వెళ్తూ వెళ్తూ అలసిపోతాడు. అలా ఓ చెట్టు నీడలో కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. భగవంతుడా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నా భార్యని ఎలా పోషించాలి? కనీసం నా భార్యకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నానే. ఛీ, అసలు నేనేం భర్తని అంటూ తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఇంతలో ఓ ముని అటుగా వెళుతూ రాముని చూసి ఇలా అడిగాడు. ఓ మానవా, నువ్విక్కడేం చేస్తున్నావు? మునివర్య, నేను చాలా పేదవాడిని. ఎంత పేదవాడినంటే కనీసం నా భార్యకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేనంత. అయ్యయ్యో, బ్రతకడానికి సరిపోయేంత డబ్బు సంపాదించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ మాటలు విన్న మునికి రాముపై జాలి కలిగింది. వెంటనే రాముకి ఒక మట్టి కుండ ఇచ్చి ఇలా అన్నాడు. ఇది ఎన్నో మహిమల గల పాత్ర. దీనిలో నీకు ప్రతిరోజు రోజుకో రూపాయి చొప్పున లభిస్తుంది.
దీనికోసం నువ్వు ఏం చెయ్యాలంటే ఈ పాత్రని నువ్వు 3 సార్లు బాగా కదపాలి. కానీ ఒక్క మాట, ఈ పాత్రని నువ్వు తెరిచి చూసే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఇది ఇంకా పని చెయ్యదు. రాము ఈ మాటలు విని చాలా సంతోషపడ్డాడు. మునికి కృతజ్ఞతలు చెప్పి ఎంతో సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే భార్యతో జరిగిందంతా చెప్పాడు. వెంటనే ఆ మట్టి పాత్రని 3 సార్లు కదిపింది. నిజంగానే ₹1 పాత్రలోంచి వచ్చింది. ఇక రాము ఆ రూపాయి తీసుకుని వెంటనే దుకాణానికి వెళ్లి తినడానికి కావలసిన సరుకులు తీసుకుని వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ హాయిగా తిని నిద్రపోయారు. ఇలాగే ప్రశాంతంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉండేది. రాము రోజూ పాత్రని కదపడం, రూపాయిని తీసుకోవడం, దుకాణానికి వెళ్లడం, సరుకులు తీసుకురావడం. ఇదిలా ఉండగా రోజులాగే రాము ఓ రోజు ఉదయాన్నే అడవికి బయలుదేరాడు. ఇంతలో రాము భార్యకి ఓ ఆలోచన వచ్చింది. రోజూ ఒక్కొక్క రూపాయి ఏం తీసుకుంటాం? ఇలా చేద్దాం, అన్ని రూపాయలు ఒకేసారి తీసుకుంటే బావుంటుంది కదా, ప్రతిరోజూ తీసుకునే గోల కూడా ఉండదు. అంతే, సీత ఒక్కసారిగా ఆ పాత్రని గట్టిగా నేలకేసుకొట్టింది. దెబ్బకి మట్టి పాత్ర ముక్కలు ముక్కలైపోయింది. ఓరి భగవంతుడా, ఇదేంటి, ఇందులో ₹1 కూడా లేదు, అంతా ఖాళీగా ఉంది అనుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది. దురాశ వల్ల మొత్తానికి పోగొట్టుకున్నాను. ఇంతలో రాము ఇంటికి వచ్చాడు. మట్టి పాత్ర పగిలిపోయి ఉండడం చూశాడు. రాము మళ్లీ తన దురదృష్టాన్ని తలుచుకున్నాడు. భార్య అత్యాశ వల్ల రాముకి మళ్లీ పేదరికం మొదలైంది. విన్నారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఉన్నదానితో సుఖంగా ఉండాలి. దురాశ దుఃఖానికి చేటు. చాలా కాలం క్రితం ఒక ఊరిలో సీత అనే అమ్మాయి ఉండేది. వాళ్ళది చాలా పేద కుటుంబం. తన దగ్గర ఒక గాడిద కూడా ఉండేది. తనతోటే వ్యాపారం చేస్తూ ఇల్లు గడిపేది. ఓ రోజు సీత వాళ్ల భర్త జబ్బుపడ్డాడు. కాని వైద్యం చేయించడానికి కూడా సీత దగ్గర డబ్బుల్లేవు. అందుకే భర్త వైద్యం కోసం తన దగ్గరున్న గాడిదని అమ్మేయాలి అనుకుంటుంది. ఇలా అనుకుని సీత గాడిదని తీసుకుని బజారుకి బయలుదేరింది. అలా అడవిని దాటుకుంటూ వెళ్తుండగా దారిలో సీతకి ఒక సాధువు కనిపించాడు. సీత సాధువుని చూసి ఇలా అడిగింది, మీరు ఇక్కడ ఈ అడవిలో ఏం చేస్తున్నారు? తల్లి, నేనిక్కడి దగ్గరలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళాలి. నేను మధ్యలో దారి మర్చిపోయాను. దానికి తోడు విపరీతమైన ఆకలి కూడా వేస్తోంది. స్వామి, నేను నా గాడిదని అమ్మడానికి పట్నం వెళ్తున్నాను. నా దగ్గర కొన్ని పళ్ళు ఉన్నాయి, ఇవి మీరు తినండి అంటూనే పళ్ళన్నీ సాధువుకి ఇచ్చింది సీత. సాధువు ఆ పళ్ళన్నీ తిని ఇలా అన్నారు, నువ్వీ గాడిదనమ్మి ఏం చేయాలనుకుంటున్నావు? నా భర్తకి ఆరోగ్యం బాగోలేదు. తనకి సరైన వైద్యం చేయించడానికి డబ్బులు లేక ఈ గాడిదని అమ్మి ఆ డబ్బులతో నా భర్తని కాపాడుకుంటాను. ఇదంతా విన్న సాధువు ఇలా అంటాడు, నువ్వీ గాడిదనమ్మాల్సిన అవసరం లేదు. నేను నీకొక మాయా గడియారం ఇస్తాను. అలా అంటూనే సాధువు ఒక మంత్రం జపించగానే చేతిలో ఒక గడియారం ప్రత్యక్షమైంది. సాధువు ఆ గడియారాన్ని సీతకిచ్చాడు. తీసుకో, ఇది నీ చేతికి వేసుకో. ఇది మామూలు గడియారం కాదు, మాయా గడియారం. ఎప్పుడు నీకు డబ్బు అవసరం అవుతుందో అప్పుడు ఈ గడియారాన్ని వేలితో తాకితే చాలు, డబ్బులు ప్రత్యక్షమవుతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు తప్ప ఈ గడియారాన్ని ఎవ్వరూ వాడలేరు. ఒకవేళ ఎవరైనా అలా ఉపయోగించాలనుకుంటే వాళ్ళు మంచాన పడతారు. ఇదంతా విని సీత సాధువుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అక్కడి నుండి బయలుదేరి గాడిదని తీసుకుని వాళ్ల ఊరికి తిరిగి వచ్చేసింది. సీతని చూసి భర్త ఇలా అడిగాడు, నువ్వేమో గాడిద నమ్మేస్తానని చెప్పి బజార్కి వెళ్ళి అప్పుడే వచ్చేసేవేంటి? మనం ఇప్పుడు మన గాడిదని అమ్మాల్సిన అవసరమే లేదు. అడవిలో నాకొక సాధువు కనిపించారు. ఆయన నాకు మాయా గడియారం ఇచ్చారు అని చెప్పి తన వేలితో అలా నొక్కగానే కొన్ని బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. అవి చూడగానే సీత వాళ్ల భర్త చాలా సంతోషపడతాడు. సీత తన భర్తకి వైద్యం చేయిస్తుంది. ఎంతో సంతోషంగా ఉండసాగారు. ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు గడియారాన్ని తాకి డబ్బులు తీసుకునేవారు. అలా వాళ్ల పేదరికం క్రమక్రమంగా దూరమైంది. ఇంకా సీత వాళ్ల ఊరిలో ఉన్న పేదవాళ్లకి కూడా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది కుళ్ళుకోవడం మొదలుపెట్టారు. అసలు సీతకి ఇంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? తన భర్తకి వైద్యం చేయించడానికి కూడా డబ్బుల్లేవుగా? కనుక్కుందాం. ఓ రోజు నరేష్ కన్ను సీతపై పడింది.
నేరుగా వాళ్ళింటికి వెళ్ళాడు. కిటికీలోంచి సీత గడియారాన్ని తాకి డబ్బులు పొందడం నరేష్ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఓ, ఇదా సంగతి! సీత దగ్గర మాయా గడియారం ఉందా? అందుకే సీత ఇంత ధనవంతురాలైంది. అయితే ఈ గడియారాన్ని దొంగిలించాల్సిందే అనుకుంటూ అలా రమేష్ చీకటి పడగానే సీత ఇంట్లో దూరిపోతాడు. సీత వాళ్ళ భర్త మంచి నిద్రలో ఉంటారు. ఆ గడియారం సీత చేతికి ఉంటుంది. నెమ్మదిగా రమేష్ ఆ గడియారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇలా అనుకుంటాడు, హహహహహ, ఇప్పుడు నేను కూడా ధనవంతుడినైపోతాను అనుకుంటూ రమేష్ గడియారాన్ని తన చేతికి పెట్టుకుంటాడు. అలా గడియారాన్ని నొక్కగానే సడన్ గా షాక్ లాంటిది తగిలి ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోతాడు. రమేష్ ఎప్పుడూ మంచంపైనే ఉండేవాడు. ఈ మాట తెలిసిన సీత రమేష్ ఇంటికి వెళ్ళి ఇలా అంటుంది, ఈ గడియారం కేవలం నా చేతిలోనే పనిచేస్తుంది. ఒకవేళ వేరెవరైనా ఉపయోగిస్తే ఇదిగో ఈ పరిస్థితి వస్తుంది. నా గడియారం నాకిచ్చేయడం నీకు చాలా మంచిది. ఈ మాటలు వినగానే రమేష్ ఆ గడియారాన్ని సీతకి తిరిగి ఇచ్చేశాడు. ఇంకా క్షమించమని కూడా అడిగాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? ఎదుటివారిని చూసి అసూయ పడకూడదు, దొంగతనం అస్సలే చేయకూడదు. ఒకానొక ఊరిలో హరి, గిరి అని ఇద్దరన్నదమ్ములు ఉండేవారు. హరి పెద్ద ధనవంతుడు. గిరి పాపం చాలా పేదవాడు. తినడానికి తిండి, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. ఓ రోజు తన అన్నయ్య హరి దగ్గరికి వెళ్లి ఏదైనా సహాయం అడుగుదామని అనుకుంటాడు గిరి. కాని హరి ఎలాంటి సహాయం చేయలేదు. గిరి పాపం చాలా బాధతో వెళ్లిపోయాడు. ఓ రోజు గిరి ఏదైనా పని దొరుకుతుందేమోనని దారిలో అలా వెళ్తూ ఉంటే ఒక తాత కనిపించాడు. తాత దగ్గర 3 పెట్టెలున్నాయి. వాటిని పాపం తాత ఎత్తలేకపోతూ ఉండడం చూసి గిరి తాత దగ్గరికి వెళ్ళాడు. చాలా బరువుగా ఉన్నట్టున్నాయి. నన్ను సాయం చేయమంటావా తాత? తప్పకుండా, కొంచెం నన్ను నా ఇంటి దాకా తీసుకెళ్ళు బాబు. అలా గిరి ఆ పెట్టెల్ని తీసుకుని ఆ తాత ఇంటి దాకా తీసుకెళ్తాడు. చల్లగా ఉండు నాయనా. కానీ నాకు విషయం చెప్పు, నువ్వెందుకంత దిగులుగా ఉన్నావు? ఏం జరిగింది? తాత, నేను చాలా పేదవాడిని. తినడానికి తిండి లేదు. ఏదైనా పని చేసుకుందామనుకున్నా పని దొరకడం లేదు. నువ్వు ఇక్కడే ఉండు నాయనా, ఇప్పుడే వస్తా అని చెప్పి లోపలికి వెళ్లి తాత ఒక పెట్టెని తీసుకుని వస్తాడు. తీసుకో నాయనా, ఇది నీ దగ్గర పెట్టుకో. ఈ పెట్టెని నేనేం చేసుకుంటాను తాత? ఇది అలాంటిలాంటి పెట్టి కాదు, మాయా పెట్టె. దీన్ని తెరవగానే నువ్వేది కోరుకుంటే అది దొరుకుతుంది. మాయ పెట్టా? అబ్బో, అవునా? మరి దీన్ని నాకెందుకు ఇస్తున్నారు? నాకిప్పుడు దీంత అవసరం లేదు బాబు. నీకు పనికొస్తుంది, నువ్వు తీసుకో. అలాగే తాత. ఇదిగో చూడు, పని పూర్తవగానే దీన్ని మూసేయడం అస్సలు మర్చిపోకు. లేదంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. ధన్యవాదాలు తాత, వెళ్ళొస్తాను. గిరి ఆ పెట్టెని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్లి భార్యతో ఇలా అంటాడు, చూడు, నాకేం దొరికిందో. ఎందుకీ పెట్టెని తీసుకొచ్చావ్? దీంతో మనమేం చేసుకుంటాం? ఓసి పిచ్చిదానా, ఇది మామూలు పెట్టి కాదు, మాయా పెట్టి. మనమేం అడిగితే అది మనకిస్తుంది. అవునా? అయితే మనం ఇక మీదట ఆకలితో పస్తులుండక్కర్లేదు. చాలు చాలు, ఇలా మాట్లాడుతూనే ఉంటావా? ఈ పెట్టి మహిమేమిటో చూడవా? ఓ మాయా పెట్టి, మాకు పసందైన భోజనం కావాలి అనగానే మాయా పెట్టె తెరుచుకుని రకరకాల పదార్థాలొస్తాయి. గిరి ఇంకా వాళ్ళ భార్య ఇద్దరూ కడుపు నిండా తిని పెట్టెను మూసేస్తారు. ఇలా రోజు వాళ్లకు కావలసినవన్నీ మాయా పెట్టె నుంచి రప్పించుకునేవారు. బియ్యం, పప్పులు, సరుకులు ఇలా అన్ని పెట్టె నుండే వచ్చేవి. నెమ్మది నెమ్మదిగా వాళ్లు ధనవంతులుగా మారిపోయారు. ఇలా గడుస్తుండగా ఓ రోజు గిరి సామాన్లు తీసుకుని బజారుకి వెళ్తున్నాడు. ఇంతలో వాళ్ళన్న హరి చూసి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడికే, బజారుకి సరుకులమ్మడానికి వెళ్తున్నాను. గిరిని చూసి హరి మనసులో ఇలా అనుకుంటాడు, అరే, వీడికి కొన్నాళ్ల కిందట తినడానికి తిండి కూడా లేదు, కాని ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు.
ఏదో ఉంది, విషయం తెలుసుకుందాం అనుకుంటూ తన వెనకాలే వెళ్తాడు. గిరి ఎప్పటిలాగే సరుకులన్నీ అమ్మి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తుంటే హరి కూడా వెనకాలే వెళ్లి కిటికీలోంచి తొంగి చూస్తాడు. గిరి ఇంకా వాళ్ళ భార్య ఎప్పటిలాగే మాయాపెట్టెలోంచి రకరకాల సరుకులు తెప్పిస్తున్నారు. ఇదంతా చూస్తున్న హరి, ఓ ఇదా సంగతి అనుకుని ఇదంతా మాయాపెట్టె మహిమ, భలే ఉంది, అది ఎలాగైనా నాకు కావాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి చీకటి పడగానే హరి నెమ్మదిగా వచ్చి మాయాపెట్టెని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేనింకా ధనవంతుణ్ణైపోతాను అనుకుంటూ అడవిలోకి పరిగెడతాడు. ఈ పెట్టెను ఇంట్లో పెడితే ఈ మాయాపెట్టె గురించి అందరికీ తెలిసిపోతుంది అని పరిగెడుతూ పరిగెడుతూ ఒక గుంతలో పడిపోతాడు. పరిగెత్తి అలసిపోయి దాహంతో మాయాపెట్టెని నీళ్లడుగుతాడు. పెట్టె నుండి నీళ్లు రావడం మొదలవుతుంది. చాలు చాలు, ఇంక నా దాహం తీరిపోయింది, చాలు అంటూ అరుస్తూ ఉంటాడు. హరి ఒక గుంతలో ఉండడం వల్ల ఆ గుంతంతా నీళ్లతో నిండిపోతుంది. పాపం హరికి ఈత కూడా రాకపోవడంతో ఆ నీళ్లలో మునిగి చనిపోతాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడకూడదు, ఉన్నదానితో సుఖంగా ఉండాలి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. రమేష్, సురేష్ ఇంకా వాళ్ళమ్మ ఉండేవారు. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఆ కట్టెలని పట్నం తీసుకువెళ్లి అమ్మి డబ్బు సంపాదించేవాడు. అడవిలో చాలా కట్టెలుండేవి. అలా వాటిని కొట్టి అలసిపోయి కాసేపు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని మళ్లీ పట్నం వెళ్లి కట్టెలమ్మి డబ్బు తెచ్చేవాడు. అమ్మా, ఇవాళ చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే త్వరగా పెట్టు. పద సురేష్, తిందాం. అమ్మ ఇద్దరికీ రొట్టెలు పెట్టింది. మళ్ళీ రొట్లేనా? రోజు ఇవే తినాలా? ఏదైనా కొత్తగా చేసి పెట్టమ్మా. సురేష్, అలా అనకూడదు బాబూ. మనకు ఏదైతే దొరికిందో అది తినాలి. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. కనీసం మనం ఈ రొట్టెలైనా తింటున్నాం. రమేష్ ఇదంతా చూస్తూ ఉండలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎప్పటిలాగే రమేష్ అడవికి వెళ్లాడు. కట్టెలను కొట్టి వాటిని పేర్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని రమేష్ ఈరోజు చాలా విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. ఇంతలో ఓ అద్భుతం జరిగింది. ఆ చెట్టు కొమ్మలోంచి ఆత్మ బయటకొచ్చింది. ఆ కొమ్మ రమేష్ని ఇలా అడిగింది. బాబూ రమేష్, నువ్వింత విచారంగా ఎందుకున్నావ్? ఏం జరిగింది? రమేష్ ఇలా అన్నాడు. అరే, నువ్వు మాట్లాడగలవా? ఓ తప్పకుండా. అప్పుడు రమేష్ ఆ చెట్టు కొమ్మతో తన బాధనంతా చెప్పుకున్నాడు. ఓ అదా సంగతి. అప్పుడు ఆ కొమ్మ ఓ మంత్రదండం రమేష్కిచ్చింది. ఇదొక మామూలు కర్ర. ఇది మామూలు కర్ర కాదు, ఇది ఒక మంత్రదండం. ఈ మంత్రదండం సాయంతో నువ్వేం తినాలనుకుంటే అది నీకు దొరుకుతుంది. ధన్యవాదాలు మిత్రమా. ఈ మంత్రదండంతో ఇంకా నేను నా కుటుంబం ఆకలితో ఉండవలసిన పని లేదు. కానీ రమేష్, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఈ మంత్రదండం రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. తప్పకుండా మిత్రమా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మంత్రదండాన్ని తీసుకుని రమేష్ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మా, చూడు నేనేం తెచ్చాను. ఏముంది బాబూ, ఇది ఒక కర్ర అంతేగా. ఈ కర్రతో నువ్వేం చేస్తావన్నయ్యా? ఇది మామూలు కర్ర కాదు, ఇది ఓ మంత్రదండం. ఈ మంత్రదండంతో మనం ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. నిజమా అన్నయ్యా? హే, భలే భలే. అయితే తెప్పించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే చెప్పు, నీకేం కావాలి? నాకు రొట్టె, అన్నం, పాయసం, జిలేబీ, పన్నీర్, ఇంకా ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇలా అడిగిన వెంటనే రమేష్ ఆ మంత్రదండాన్ని గుండ్రంగా తిప్పాడు. అంతే, వెంటనే తాను అడిగినవన్నీ వచ్చేశాయి. ఇది నిజంగానే మాయలాగా ఉంది. ఆ రోజు వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు. రమేష్ ఎప్పట్లాగే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి చెట్టు కింద కూర్చున్నాడు. ఓ రోజు రమేష్ వాళ్ళమ్మ బయటికెళ్తుంది. సురేష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తనకి చాలా ఆకలిగా ఉంది.
ఇంతలో ఆ మంత్రదండాన్ని తీసి గుండ్రంగా తిప్పాడు. అంతే, కావలసినవన్నీ వచ్చేశాయి. సురేష్ చక్కగా తిని హాయిగా బజ్జున్నాడు. ఇంతలో రమేష్ కూడా అడవి నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు. తనకి కూడా చాలా ఆకలి వేసింది. మంత్రదండం దొరగ్గానే దాన్ని గిరిగిరా తిప్పి తాను ఏం తినాలనుకున్నాడో అది కోరుకున్నాడు. కాని ఏమీ దొరకలేదు. రమేష్ మళ్ళీ మంత్రదండాన్ని తిప్పాడు. అయినా కూడా కోరుకున్న ఆహారం దొరకలేదు. అప్పుడు రమేష్కి ఆ చెట్టు కొమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో వాళ్ళమ్మ కూడా ఇంటికి తిరిగొచ్చేసింది. అమ్మ చూసేప్పటికీ రమేష్ ఏడుస్తుంటే సురేష్ మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మా, బాబూ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అమ్మా, నాకు చాలా ఆకలేసింది. మంత్రదండాన్ని ఎంత తిప్పినా నాకు తినడానికి ఏమీ దొరకలేదు. ఇదిగో ఈ సురేష్ ఈ మంత్రదండాన్ని నాకంటే ముందే వాడి ఉంటాడు అంటూ రమేష్ ఏడుస్తూ చెప్పాడు. ఇప్పుడు అమ్మకి జరిగిన విషయం అర్థమైంది. అమ్మ సురేష్కి అర్థమయ్యేలా చెప్పింది. నాన్న సురేష్, ఎప్పుడూ ఎదుటివారి కోసం కూడా ఆలోచించడం నేర్చుకో. మన కోసం మాత్రమే ఆలోచించుకుంటే స్వార్థపరులమంటారు. ఏది ఉన్నా కూడా అది అందరూ కలిసి పంచుకుని తినాలి. సురేష్కి తాను చేసిన తప్పు అర్థమైంది. అన్న రమేష్ నుండి క్షమాపణ కోరాడు. రమేష్ ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ సురేష్ స్వార్థం వల్ల పస్తులుండాల్సొచ్చింది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? మనమెప్పుడూ స్వార్థంగా ఆలోచించకూడదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ల కోసం కూడా తప్పకుండా ఆలోచించాలి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.